బెంగాల్ను సుదీర్ఘ కాలం పాలించిన తృణమూల్ కాంగ్రెస్ నేతలకు చిక్కులు షురు అయ్యాయి. దీదిని బెంగాలీలు గద్దెదించడంతో ఆమెకు సైతం కష్టాలు మొదలయ్యాయి. మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని చట్టపరమైన రాజకీయ సమస్యలు చుట్టుముడుతున్నాయి. కోల్కతా స్కూల్ జాబ్ స్కామ్, రెచ్చగొట్టే ప్రసంగాలు, కేంద్ర సంస్థల దర్యాప్తు వంటి అంశాలు ఆయనకు సవాల్గా మారాయి. ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు, కేంద్ర మంత్రి అమిత్ షాను బెదిరించినట్టు ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. అభిషేక్ బెనర్జీకి ఉన్న జెడ్+ భద్రతను ఉపసంహరించుకునే అవకాశం ఉన్నట్లు వార్తలు రావడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. అయితే తనపై వస్తున్న ఆరోపణలన్నీ రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని, తన హస్తం ఉన్నట్లు నిరూపిస్తే ఉరిశిక్షకైనా సిద్ధమని అభిషేక్ చెబుతున్నారు. పశ్చిమ బెంగాల్లో మరో సంచలన ఘటన నెలకొంది. బెంగాలీలు బీజేపీకి భారీ మెజారిటీ కట్టబెట్టడంతో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికార పీఠానికి బీటలు వారాయి. ఈ క్రమంలో టీఎంసీ గద్దె దిగడంతో మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీకి వరుస షాకులు తగులుతున్నాయి. తాజాగా అభిషేక్ బెనర్జీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారన్న ఆరోపణలపై అభిషేక్పై పోలీసులు కేసు నమోదు చేశారు. బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజు మే 5న సామాజిక కార్యకర్త రాజీవ్ సర్కార్ అభిషేక్ బెనర్జీపై ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 27 నుంచి మే 3 మధ్య జరిగిన పలు ప్రచార కార్యక్రమాల్లో అభిషేక్ బెనర్జీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో బగుయాటి పోలీస్ స్టేషన్లో ఈ ఫిర్యాదును నమోదు చేశారు. అభిషేక్ ప్రసంగాలు విద్వేషాన్ని రెచ్చగొట్టాయని, ప్రజాశాంతికి భంగం కలిగించాయని, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు ఉన్నాయని ఆరోపించారు. ఈ నెల 15న మధ్యాహ్నం 2:45 అభిషేక్పై బిధానగర్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్లు 192, 196, 351 మరియు 353లతో పాటు ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్లు 123(2) మరియు 125 కింద ఈ కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. అభిషేక్ ప్రసంగాలు రెచ్చగొట్టే, బెదిరింపులతో కూడిన అశాంతిని సృష్టించి మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా అంతకుముందు అభిషేక్ బెనర్జీ భార్య రుజిరా నరులా నకిలీ పత్రాల వివాదం తెరపైకి వచ్చింది. బొగ్గు కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న రుజిరా 2 పాన్ కార్డుల్ని కలిగి ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ 2 పాన్ కార్డుల్లో తండ్రుల పేర్లు వేరువేరుగా ఉండటం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. ఆమె ఫోర్జరీకి పాల్పడి ఉంటారనే అనుమానాలు లేకపోలేదు. రుజిరా బెనర్జీ పేరుతో ఒకటి, రుజిరా నరులా పేరుతో మరో పాన్ కార్డ్ ఆమె కలిగి ఉన్నారని అధికారులు గుర్తించారు. ఈ రెండింట్లో తండ్రుల పేర్లు వేరువేరుగా ఉన్నాయన్నారు. రుజిరా ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నట్లు కూడా వార్తలొస్తున్నాయి. రుజిరా నరులా బెనర్జీకి థాయిలాండ్ పౌరసత్వం కూడా ఉన్నట్టు బయటపడింది. రుజిరాకు థాయిలాండ్ పాస్పోర్ట్ ఉంది. అభిషేక్ బెనర్జీని పెళ్లి చేసుకుని బెంగాల్లో స్థిరపడినప్పటికీ ఆమె థాయ్ పౌరసత్వం వదులుకోలేదని చెప్తున్నారు. దీంతో భారత్లో ఆమె చట్టపరమైన హోదాపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. 2012లో అభిషేక్ బెనర్జీని వివాహం చేసుకోవడంతో ఆమె గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆ సమయంలో అభిషేక్ బెనర్జీ కూడా రాజకీయంగా ఎదిగే దశలో ఉన్నారు. అప్పటికే ఆయన ఆల్ ఇండియా తృణమూల్ యూత్ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2014 లోక్సభ ఎన్నికల్లో డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి టీఎంసీ ఎంపీగా ఎన్నికయ్యారు. దీదీ అండదండలతోనే అభిషేక్ బెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో నంబర్ 2 నాయకుడిగా ఎదిగారు అనటంలో సందేహం లేదు. మమతా బెనర్జీ ఆశీస్సులతో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. టీఎంసీలో దీదీ తర్వాత అంతలా ప్రభావవంతమైన నాయకుడిగా అభిషేక్ బెనర్జీ గుర్తింపు పొందారు. ప్రస్తుతం డైమండ్ హార్బర్ లోక్సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బెంగాల్ రాజకీయాల్లో మమత రాజకీయ వారసుడిగా అభిషేక్ చక్రం తిప్పారు. పార్టీ వ్యూహాలు, ప్రచారాల్లో కీలక పాత్ర పోషించారు. టీఎంసీలో అభిషేక్కు దీదీ ఇస్తున్న ప్రాధాన్యతను వ్యతిరేకిస్తూ ప్రస్తుత ముఖ్యమంత్రి సువేందు అధికారి వంటి సీనియర్ నాయకులు గతంలో పార్టీని వీడి బీజేపీలో చేరారు. ఇటీవల జరిగిన ఎన్నికల పరాభవం తర్వాత పార్టీ అంతర్గత సమీకరణాలు మారుతున్నాయట. అభిషేక్ బెనర్జీ శైలిపై పార్టీలో విమర్శలు వస్తున్నప్పటికీ మమతా బెనర్జీ అండదండలే ఆయనకు ప్రధాన బలంగా ఉన్నాయన్న వాదన బలంగా వినిపిస్తోంది.